నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క ఒకరు కమెంట్ లో అడిగారక్క, ఫీజు కట్టాలి మా పాపకి, కానీ కొంత ఇబ్బందిగా ఉంది, కట్టేటటువంటి పరిస్థితి. ఆ, నాకు అది చెప్పడం కూడా బాధ బాధ అనిపిస్తుంది. అనిపిస్తుంది చాలా. అవన్నీ అనుభవించేసాం. అవునా? అసలు కష్టం కదా, అలా పిల్లలకి ఫీజు కట్టాలి. అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే అహర్నిశలు శ్రమిస్తుంటారు తల్లిదండ్రులు పిల్లల కోసమే. చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి, మా అమ్మ ఎంత కష్టపడి పాపం తీసుకొచ్చిందని. చెప్పండి అక్క, దీనికి ఏంటి రెమెడీ? ఫస్ట్ ఇప్పుడైతే మాత్రం స్విచ్ వర్డ్ ఇచ్చేస్తా, కానీ అడగకపోయినా సలహా ఇస్తున్నానని మాత్రం అనుకోవద్దు చూసేవాళ్ళు. మీకు ఎంత ఆదాయం వస్తుందో దానిలో నుంచి పక్కకి ముందు పిల్లల ఫీజు అనేది పక్కకు పెట్టేసుకోవడం ముందు నుంచి ముందు నుంచి. అంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ లో మీరు స్టార్ట్ చేయాలి. మనం ఈ ఫిబ్రవరిలోనే ఒక 1000 రూపాయలు పక్కకు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక్కొక్కళ్ళకి. ఎందుకంటే ఈ 4 నెలలు అయితే కనీసం బుక్స్ కన్నా వెళ్ళిపోతాయి వాళ్ళకి ముందు. అవునా? రెండోది ఏంటంటే స్కూల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునైనా ప్రతి నెల కట్టేస్తాము అని చెప్పుకోవడం. 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ పక్కకు పెట్టుకోవడం. మైత్రి స్కూల్, ఆదిత్రి స్కూల్ వాళ్ళైతే ఒప్పేసుకుంటారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు, మీరు కట్టేసేయండి అని అంటారు. అలా ఒప్పుకోకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ సెపరేట్ గా దాయడం కోసమే ఓపెన్ చేసుకొని దానిలో వేసుకోవడం, స్ట్రిక్ట్ గా అస్సలు తీయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అనుకోకుండా ఏదైనా ఖర్చు వచ్చింది, ఇప్పుడు సడన్ గా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, దానివల్ల ఫీజు తీయాల్సి వస్తుంది, అంతే కదా. అలాంటప్పుడు స్విచ్ వర్డ్స్ ఏమైనా కానీ ఎక్కడికన్నా మనం అప్పన్నా పుట్టాలి. మరి పిల్లలకి ఎలా కట్టకుండా ఎలా ఉంటాం? స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కొన్ని స్కూల్స్లో అయితే ఎగ్జామ్ కూడా రాయనివ్వరు. అలాంటప్పుడు మీరు యూజ్ చేయాల్సిన స్విచ్ వర్డ్ ఫైండ్ కౌంట్. ఫైండ్ కౌంట్ ఫైండ్ కౌంట్ ఫైండ్ కౌంట్ అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరో ఒకళ్ళైనా సరే, సరే మేము సహాయం చేస్తాం, ఈసారి కట్టు, మాకు ఎప్పుడు ఇస్తావో చెప్పు అని అన్నా అంటారు కనీసం. ఓకే, ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు మాత్రం సర్దుబాటు అవుతాయి ఫీజుకి ఫైండ్ కౌంట్ అనుకుంటే. అయితే ఈ సందర్భాలన్నీ కూడా ఒక్కొక్కసారి పిల్లలకి కూడా మీరు ఏం చేయాలి అని అంటే, ధైర్యంగా వాళ్ళు వెళ్ళి మేము ఫీజు ఇంకొక 10 రోజుల్లో కడతాము అని చెప్పుకునే మానసిక సంసిద్ధత పిల్లల్లో కూడా పెంపొందించాలి, నేర్పించాలి. చాలా మాత్రం తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఆర్థికంగా పిల్లల గురించి మనం ఏం ఇబ్బంది పడుతున్నామో పిల్లలకి తెలియకూడదు అని అనుకుంటారు. అది తప్పకుండా తెలియపరచాల్సిందే. ఎందుకంటే ఏదైనా ఆర్డర్స్ పెట్టుకోవడానికనో, లేకపోతే విరివిగా బయటికి వెళ్ళి ఖర్చు పెట్టడానికనో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా ఈ పిచ్చి ఖర్చులు చెయ్యొద్దు అనే ఆలోచనలో పడతారు. దాచుకునే క్రమంలో వాళ్ళు కూడా ముందడుగేస్తారు. బ్రాటప్ లో కష్టం ఏంటో తెలియాలి కదా, బ్రాటప్ లో మనం పెంచే అప్పుడే తెలియాలి కదా. నేను ఈ 5-6 ఇయర్స్ బిఫోర్ ఎక్కడ కూడా మూవీస్ కి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకనంటే నీకు తెలుసు కదా, మనప్పుడంటే హాయిగా మాకు దిల్షనర్లో 5 రూపీస్ ఉండేది టికెట్, బాల్కనీ టికెట్. ఎందుకంటే 5 రూపీస్, ఎందుకంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది అనమాట దిల్షనగర్ దగ్గర నుంచి. అప్పుడు రూల్ రంగారెడ్డి జిల్లాలో ఏమైనా ఉంటే 5 రూపీస్ హైయెస్ట్ టికెట్ అనమాట. అవును, అట్లా ఇప్పుడు అట్లా కాదు కదా పద్మిని. మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి, అక్కడే కొనుక్కోవాలి. ఈ మాల్స్ ఇవన్నీ పెట్టే వరకల్లా మనం అనుకుంటున్నాం కానీ చాలా డెవలప్ అయిపోయింది అని, డబ్బు ఖర్చు అవ్వడానికి కూడా డెవలప్ అయింది అనిపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వెళ్తే ఈయనకేంటి, ఎందుకు ఇక్కడ కొనుక్కుంటారు ఫుడ్, బయట కొనుక్కుంటే అదే పాప్కార్న్ 10 రూపాయలకి వస్తుంది, మీరు ఇక్కడ ఎందుకంటే పిల్లలు ఊరుకోరు, పిల్లలకి ఏదో తింటూ చూడాలని అనిపిస్తుంది. నేను ఈ గొడవంతా ఎందుకు అని చెప్పి పిల్లలకి చెప్పాను, మీరు ఏదైనా మూవీ చూడాలనుకుంటే ఇప్పుడు నెల రోజుల్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఓటీటీ కూడా కాకుండా అప్పుడు 4-5 ఇయర్స్ బిఫోర్ సంగతి చెప్తున్నా. మామూలుగా పండగలు అన్నప్పుడు కొత్త సినిమాలు వేసేసేవాళ్ళు, అప్పుడు చూడండి అని చెప్పి వాళ్ళకంటూ ఒకటి చెప్పాను. మీరు మూవీ చూడాలి కొత్త సినిమా అనుకున్నప్పుడల్లా 1000 రూపాయలు పక్కకు పెడతాను, మనం వెళ్తే ఎట్లాగో 1000 ఖర్చు అవుతుంది కదా అని చెప్పి, అది స్లోగా ఇంట్లోనే చూడడం అనేది అలవాటు అయిపోయింది పిల్లలకి.
బయటికి వెళ్ళాలి కరెక్టే. బయట తెలియాలి ఎలా ఉంటుంది ఏంటనేది తప్పకుండా తెలియాలి. బయట ప్రపంచం కూడా పిల్లలకి అలవాటు అవ్వాలి. కానీ వాళ్ళకి ఓహో ఇలా ఖర్చు పెట్టుకోకూడదు, మనం దాచుకోవాలి అనేది నేర్పించింది నా పిల్లలకి. హాయిగా ఉంటుంది నాకు. అప్పటి నుంచి గొడవ లేదు. అమ్మ మూవీ వస్తుందంటే ఇంకో 1000 ఇదిగో కిడ్డీ బ్యాంక్ లో నేను వేసేస్తున్నా పక్కకి అని నా దగ్గరే పెట్టుకునేదాన్ని. అదే కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అప్పుడు అని చెప్పి. సో ఎంత అయ్యేది సంవత్సరానికి? సంవత్సరానికి ఒక్కొక్కసారి మరి జూనియర్ ఎన్టీఆర్ మూవీ అనో అదనో ఇదనో బానే అయ్యేది. ఓ 10,000. ఓహో! ఏం చేసేవారు ఆ డబ్బుల్ని? నేనేం చెప్పేదాన్ని అంటే నాన్నకి బర్త్డేకి ఏమైనా కొనివ్వాలి గిఫ్ట్, నాన్నకి ఏం కావాలి అది కొనివ్వు. అట్లానే చిన్నది అనుకుంటుంది కదా అక్కకి కొనివ్వాలి అని చెప్పి, అట్లాగే మా మ్యారేజ్ డేకి ఏమైనా వాళ్ళు కొనివ్వాలి. అందులో నుంచే హోటల్కి వెళ్ళి రెస్టారెంట్ కి వెళ్ళి అందులో నుంచే ఖర్చు పెట్టుకోవడం అట్లా అన్నమాట. బాగుంది ఐడియా. ఎందుకనంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది పిల్లలకి తగ్గించేయాలి. మన ఆర్థిక పరిస్థితి ఏమిటి, మనకి జీతం ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత దాస్తున్నాం, అట్లీస్ట్ 5th క్లాస్ నుంచి పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు అది మ్యాండేటరీ. చాలా బడ్జెట్ వేయాలి పిల్లలు. మనకి ఎంత మిగులుతోంది మా ఇంట్లో వేస్తారు. మా మైత్రి అడుగుతుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాం వాళ్ళకి తెలియాలి. అప్పుడు ఈ గూగుల్ పే ఫోన్ పేలు వచ్చిన తర్వాత మనం ఎంత పే చేస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం ఏం అర్థం కావట్లేదు మనకి. కాబట్టి పిల్లలకి ఇచ్చి ఇలా చేయండి ఇలా చేద్దాము అని అనుకుంటే అది ఆ స్ఫురణకు వస్తుంది చూసావా, అది చాలా కాపాడుతుంది పిల్లల్ని. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా సెకండ్ ఇన్కమ్ గురించి కూడా ట్రై చేయండి. అంటే ఫస్ట్ ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళే ఉన్నారు సంపాదించే వాళ్ళు, రెండో వాళ్ళు కూడా సంపాదించడం, ఆ సంపాదన అనేది కంపల్సరీగా దాయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఈ ఫైండ్ కౌంట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఎలా చదువుకోవాలి కదండి? అనుకుంటూనే ఉండండి, మీకు మనకు మనీ దొరికేదాకా ఫైండ్ కౌంట్ అని అనుకుంటూనే ఉండండి. ఎక్కడైనా ఆఫీస్లో మీరు లోన్ పెట్టారు, పెద్దవి కూడా ఉంటాయి. అంటే పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయడానికో దేనికైనా ఉంటాయి. ఆఫీస్లో లోన్స్ పెడతారు, లేదా బయట లోన్స్ పెడుతూ ఉంటారు, ఎడ్యుకేషన్ లోన్స్ పెడుతూ ఉంటారు. ఫైండ్ కౌంట్ అనేది దానికి కూడా పనికొస్తుంది. లోన్ రావడానికి కూడా జనరల్ గా ఎడ్యుకేషన్ లోన్ ఈజీగానే వస్తుంది అక్క. అంటే ఇక్కడ ఆస్తులు అవి ఏమి లేవనో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా చూపించడము, ఇదంతా చాలా ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్. చూపించాలి ఎడ్యుకేషన్ లోన్. అంటే ఎట్లా క్లియర్ ఎక్కడన్నా ఇప్పుడు యుఎస్ వెళ్తున్నారు అనుకో, డబ్బు సంపాదించడానికి కాదు అని చెప్పి అక్కడ అమౌంట్ అనేది చూపించాలి. అది ఎడ్యుకేషనల్ లోన్. ఇక్కడ చదువుకునే వాళ్ళకి కూడా, ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఈజీగానే వస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ ఈజీగానే వస్తుంది. కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, కొంచెం వెసులుబాటు ఉంటుంది. కొన్ని చదువులు ఉంటాయి పద్మిని, ఆ చదువులకి ఇవ్వము అని అంటారు. మేబీ ఇప్పుడు చూడు లాకి ఇవ్వరు అంత తొందరగా ఎడ్యుకేషన్ లోన్ అది దానికి ఇవ్వరా? బ్యాంక్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇంకా పద్మిని రేపు పొద్దున ఇదే కేసు వస్తుందా మనం చదివి. అలాంటి కొన్నిటికి ఇవ్వరు. డాక్టర్స్ కి ఇస్తారు, వాళ్ళు హయ్యర్ స్టడీస్ కి ఇస్తారు, బాగానే ఇస్తారు, ప్రాబ్లం ఏముండదు. బ్యూటిఫుల్ అక్క. అలాగే ఈ స్విచ్ వర్డ్ తో పాటు ఏ దైవారాధన కూడా ఏదైనా ఒకటి చెప్పండి అక్క. దైవారాధన చెప్పాలి అంటే కనకదార స్తోత్రం, దాన్ని మించింది లేదు నిజంగా చెప్పాలి అని అంటే. చాలా సందర్భాల్లో నేను కనకదార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం చదువుకొని పిల్లల ఫీజు కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లా ఒకసారి అయితే మీరు నమ్ముతారనో మరో, నా దగ్గర లేదు అని అంటే మీరు నెక్స్ట్ ఇయర్ కట్టండి అని చెప్పి స్కూల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. 1 year ఆగారు వాళ్ళు. ఎవరా మహానుభావులు? స్లేట్ ద స్కూల్. వాళ్ళు కూడా 1 year ఆగారు, నెక్స్ట్ ఇయర్ కట్టించుకున్నారు. నెక్స్ట్ ఇయర్ ఒకటేసారి నేను బాధ్యత అనేది వాళ్ళకి కూడా అలవర్చేటట్టుగా మనం చూడాలి. సెకండ్ ఇన్కమ్ ఇప్పుడు కంపల్సరీ చూసుకోండి. ఇవాళ రేపు చాలా దారులు ఉన్నాయి బ్రతకడానికి. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించేయాలి నెక్స్ట్ టైం. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా డెఫినెట్ గా ఇది చాలా మందికి యూజ్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.